హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి కుక్కీస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కుక్కీస్ అంటే ఏంటి అండ్ వాటిని ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాన్ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనే దాని గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనం జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి కుక్కీస్ని క్రియేట్ చేస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కుక్కీ అంటే ఏంటి అని చూసినట్టయితే యూజర్కి సంబంధించిన డేటాని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ కుక్కీస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటాము అని చూసినట్టయితే యూజర్కి సంబంధించిన యూజర్ నేమ్ని కానీ లేదా పాస్వర్డ్ని కానీ జెండర్ని కానీ డేట్ ఆఫ్ బర్త్ని కానీ లేదా లాంగ్వేజ్ని కానీ. ఓకేనా? సో ఇలాంటి టైప్ ఆఫ్ డేటాని మనం ఈజీగా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ కుక్కీస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ కుక్కీస్ అనేది ఎందుకు యూజ్ చేయాలి అని చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి యూజర్ ఉన్నాడు కదా. సో యూజర్ ఏదో ఒక వెబ్సైట్ని ఓపెన్ చేశాడు అనుకోండి, ఫేస్బుక్ కానీ జీమెయిల్ కానీ ఏదో ఒక వెబ్సైట్ని ఓపెన్ చేశాడు. సో వెబ్సైట్ని ఓపెన్ చేశాక మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యూజర్ నేమ్ని అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అవుతాం కదా. సో లాగిన్ అయినప్పుడు ఏమవుతుంది, యూజర్ దగ్గర నుంచి సర్వర్కి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్తుంది కదా. సో యూజర్ దగ్గర నుంచి సర్వర్కి రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత సర్వర్ వచ్చేసి రెస్పాండ్ అవుతుంది, మళ్ళీ అంటే మనకు కావాల్సిన వెబ్ పేజ్ని మళ్ళీ రిటర్న్ చేస్తుంది కదా. సో దాని తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఈ సర్వర్కి ప్లస్ ఈ క్లయింట్కి మధ్య ఉన్న రిలేషన్ ఉంటుంది కదా. సో ఆ రిలేషన్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకేనా? సో ఒకసారి మనము ఏదైనా ఒక రిక్వెస్ట్ పంపినప్పుడు ఆ రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్తుంది. సో సర్వర్ నుంచి మళ్ళీ రెస్పాండ్ రాగానే క్లయింట్కి ప్లస్ సర్వర్కి మధ్య ఉన్న రిలేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో అప్పుడు మళ్ళీ మనం ఏదైనా ఒక రిక్వెస్ట్ని పంపించామనుకోండి, సో ఆ రిక్వెస్ట్ అనేది ఏమవుతుందంటే మళ్ళీ న్యూ రిక్వెస్ట్ లాగా వెళ్తుంది. ఓకేనా? సో అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యూజర్ ఒకసారి మనం వెబ్ పేజ్ని విజిట్ చేశారనుకోండి, సో యూజర్కి సంబంధించిన డేటాని అండ్ యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ లేదా లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ కానీ లేదా లొకేషన్ కానీ, సో ఇలా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ని మనం స్టోర్ చేసుకొని మళ్ళీ యూజర్ వచ్చేసి సేమ్ వెబ్సైట్ని విజిట్ చేశారనుకోండి, ఆ టైంలో యూజర్ వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని వ్యూ చేయాలనుకుంటున్నాడు లేదా ఏ లాంగ్వేజ్లో చూడాలి అనుకుంటున్నాడు లేదా అతని యూజర్ నేమ్ ఏంటి, సో ఇలా డీటెయిల్ని మనం మళ్ళీ దాన్ని బేస్ చేసుకుని అంటే కుక్కీలో ఉన్న డీటెయిల్స్ని స్టోర్ చేసుకొని ఆ యూజర్ని రిసీవ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో దానికోసం వచ్చేసి మనం ఈ కుక్కీస్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ వచ్చేసి నేను ఏం చెప్తున్నానంటే సో టోటల్గా యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ని స్టోర్ చేసుకోవడానికి కుక్కీస్ని క్రియేట్ చేస్తాము అని చెప్తున్నాం కదా. సో టోటల్గా వచ్చేసి మనకు కుక్కీని క్రియేట్ చేయాలి అంటే దాంట్లో వచ్చేసి మనం టోటల్గా 6 పార్ట్స్ని పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ 6 పార్ట్స్ ఏంటి అని చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి కుక్కీ యొక్క నేమ్. ఓకేనా? సో కుక్కీ యొక్క నేమ్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేసుకోవాలి అనుకుంటుంది అంటే యూజర్కి సంబంధించిన నేమ్ని స్టోర్ చేసుకోవాలనుకుంటుందా లేదా యూజర్కి సంబంధించిన పాస్వర్డ్ని స్టోర్ చేసుకోవాలనుకుంటుందా లేదా యూజర్కి సంబంధించిన జెండర్ని స్టోర్ చేసుకోవాలనుకుంటుందా లేదా యూజర్కి సంబంధించిన లొకేషన్ని స్టోర్ చేసుకోవాలనుకుంటుందా. సో ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కదా. సో ఆ డిఫరెంట్ నేమ్స్లో ఎలాంటి వాల్యూని స్టోర్ చేసుకోవాలి అనుకుంటుంది అనేసి నేమ్ని ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఆ నేమ్కి సంబంధించిన వాల్యూని పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అంటే ఇప్పుడు యూజర్ నేమ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ వచ్చేసి అభిషేక్ అండ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు అండ్ లొకేషన్ వచ్చేసి ఇండియా. ఓకేనా? సో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక కుక్కీని క్రియేట్ చేయాలంటే ఆ కుక్కీకి సంబంధించిన నేమ్ని ఇవ్వాల్సి ఉంటుంది అండ్ సెకండ్ వచ్చేసి కుక్కీకి సంబంధించిన వాల్యూని పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ థర్డ్ పార్ట్ ఏంటి అని చూసినట్టయితే ఎక్స్పైరీ డేట్. ఓకేనా? సో మనకు వచ్చేసి అన్నిటికీ ఆల్మోస్ట్ మనం చూస్తూనే ఉంటాం ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది కదా. సో ఎక్స్పైరీ డేట్ అంటే ఏంటి, అది ఎప్పటి వరకు అంటే ఆ డీటెయిల్స్ని కానీ ఆ యూజర్కి సంబంధించిన డేటాని కానీ ఎప్పటి వరకు స్టోర్ చేసుకొని ఉండాలి ఆ కుక్కీలో. ఓకేనా? అంటే 1 డే స్టోర్ చేసుకోవాలా లేదా 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవాలా లేదా ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవాలా. సో ఇలా అనమాట. ఓకేనా? సో బై డిఫాల్ట్గా అయితే ఏమవుతుందంటే మనకు వచ్చేసి కుక్కీని క్రియేట్ చేసామనుకోండి, సో అంటే మనం వచ్చేసి ఎలాంటి ఎక్స్పైరీ డేట్ ఇవ్వలేదు అనుకోండి, సో అలాంటప్పుడు కూడా మనం కుక్కీ అనేది క్రియేట్ అవుతుంది. ఆ కుక్కీ అనేది ఎప్పటి వరకు ఉంటుందంటే మనం బ్రౌజర్ని ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో షట్ డౌన్ చేస్తామో అప్పటి వరకు సేవ్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఒకసారి మనం బ్రౌజర్ని క్లోజ్ చేసేసాక మళ్ళీ సేమ్ వెబ్సైట్ని ఓపెన్ చేసినా కూడా మనకు మళ్ళీ ఎలాంటి డేటా అనేది స్టోర్ అయ్యి ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? సో అలా కాకుండా నేను వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మంత్ వరకు నేను యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనుకోండి, సో మనం వచ్చేసి ఏం చేస్తామంటే ఎక్స్పైరీ డేట్ వచ్చేసి ఒక 30 డేస్ని ఇచ్చేస్తాము. సో ఆ 30 డేస్ని బేస్ చేసుకొని యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ ఆ బ్రౌజర్లో స్టోర్ అవుతాయి. ఓకేనా? సో ఇది వచ్చేసి థర్డ్ పార్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పార్ట్ ఏంటి అంటే పాత్. ఓకేనా? సో మరి ఇప్పుడు వచ్చేసి మనం ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్బుక్ అని ఓపెన్ చేసామనుకోండి, సో ఫేస్బుక్ అంటే ఓన్లీ సింగిల్ పేజ్ ఉందా, అందులో సింగిల్ పేజ్ ఉండదు కదా. మెసేజెస్కి ఒక పేజ్ ఉంటుంది అండ్ యాక్టివ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి ఒక పేజ్ ఉంటుంది, హోమ్ పేజ్ ఒకటి ఉంటుంది, ప్రొఫైల్ పేజ్ ఒకటి ఉంటుంది, నోటిఫికేషన్ పేజ్ ఒకటి ఉంటుంది. ఓకేనా? సో ఇలా డిఫరెంట్ పేజెస్ అన్నీ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు
ఏ వెబ్సైట్ అనేది అంటే ఇప్పుడు మనం ఒక కుక్కీని క్రియేట్ చేస్తున్నాం కదా, ఆ కుక్కీని ఏ వెబ్సైట్ అనేది యాక్సెప్ట్ చేయాలి, ఏ వెబ్ పేజ్లో ఉన్న డిఫరెంట్ వెబ్ పేజెస్ అనేటివి యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా మనం ఒక పాత్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో మనం ఏ పాత్ అయితే ఇస్తామో ఆ పాత్లో ఉన్న వెబ్ పేజెస్ మాత్రమే ఆ కుక్కీని యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే 5th పార్ట్ డొమైన్. ఓకేనా. సో కొందరు వచ్చేసి డొమైన్ని క్రియేట్ చేస్తారు కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డొమైన్ అంటే ఏంటి, సింపుల్గా వెబ్సైట్ యొక్క URL. ఓకేనా. google.com, facebook.com, gmail.com. ఓకేనా. సో వీటిని ఏమైనా పిలుస్తామంటే మనం సింపుల్గా డొమైన్స్ అని పిలుస్తాము. ఏ డొమైన్ ఆ వెబ్సైట్ని ఆ కుకీని యూజ్ చేసుకోవాలి అనేది కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో కొందరు వచ్చేసి ఏంటంటే డొమైన్లో వచ్చేసి మళ్ళీ సబ్ డొమైన్స్ని క్రియేట్ చేస్తారు. ఓకేనా. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే అభిషేక్ ఉంది కదా, ఇప్పుడు abhishek.com అనే ఒక డొమైన్ ఉందనుకోండి. సో ఆ డొమైన్కి నేను వచ్చేసి ఒక కుకీని క్రియేట్ చేశాను అనుకోండి. సో ఆ డొమైన్లో ఉన్న అన్ని వెబ్సైట్స్, అన్ని వెబ్ పేజెస్ ఆ కుకీని యూజ్ చేసుకుంటాయి. ఓకేనా. బట్ అలా కాకుండా నేను వచ్చేసి ఒక కుకీని క్రియేట్ చేయాలనుకుంటాను. సో ఆ కుకీ వచ్చేసి టోటల్ డొమైన్ కాకుండా ఆ డొమైన్లో ఉన్న సబ్ డొమైన్ మాత్రమే ఆ కుకీని యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనుకోండి. సో నేను దానికోసం ఏం చేస్తానంటే abhishek.html.com, abhishek.css.com, abhishek.php.com, abhishek.javascript.com. సో ఇలా సబ్ డొమైన్స్ని క్రియేట్ చేసి ఆ సబ్ డొమైన్ అంటే ఓన్లీ ఏ సబ్ డొమైన్ అయితే యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో కుకీని ఆ సబ్ డొమైన్ని మాత్రమే మనం పాస్ చేస్తాం. ఓకేనా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే టోటల్ వెబ్సైట్ కాకుండా ఓన్లీ మనం ఏ సబ్ డొమైన్ అయితే పాస్ చేస్తామో ఆ సబ్ డొమైన్లో ఉన్న వెబ్ పేజెస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. ఓకేనా. సో ఆ విధంగా కూడా మీరు డొమైన్స్ని పాస్ చేసుకోవచ్చు 5th పార్ట్ లాగా. అండ్ 6th పార్ట్ ఏంటి అంటే సెక్యూరిటీ. ఓకేనా. సో సెక్యూరిటీ అనేది మనకు ఆ కుకీ ఉంది కదా, సో కుకీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి కొందరు హ్యాకర్స్ ఉంటారు. సో అలాంటి హ్యాకర్స్ ఇన్ఫర్మేషన్ని స్టీల్ చేయాలనుకున్నారు అనుకోండి. సో అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలా వద్దా అనేది కూడా మనం 6th పార్ట్ లాగా పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనము సేమ్ ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్తాను. సో అమెజాన్ని ఓపెన్ చేసాము. సో అమెజాన్లో వచ్చేసి మీరు ఏదైనా ఒక షాపింగ్ చేస్తున్నారు. ఓకేనా. సో షాపింగ్ చేయాలనుకుంటే మనం వచ్చేసి ఆ ATM కార్డ్ని కానీ లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటాయి కదా, సో వాటిని వేస్ట్ చేసి మీరు పర్చేస్ చేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఏంటి, మన ఈ క్లయింట్ దగ్గర నుంచి సర్వర్కి డీటెయిల్స్ అనేవి వెళ్తున్నాయి కదా, అంటే మన కార్డ్ నెంబర్ వెళ్తుంది అండ్ దానికి సంబంధించిన పిన్ నెంబర్ వెళ్తుంది అండ్ బ్యాక్ సైడ్ CVV నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ వెళ్తుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ క్లయింట్ దగ్గర నుంచి సర్వర్కి వెళ్ళేటప్పుడు ఆ డీటెయిల్స్ అనేవి సెక్యూర్గా వెళ్ళాలా లేదా మరి. ఓకేనా. ఎవరైనా హ్యాక్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుంది, మన బ్యాంక్లో ఉన్న అమౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది కదా. సో అలా కాకుండా మన కుకీలో స్టోర్ అయి ఉన్న వాల్యూస్ అనేటివి సెక్యూర్గా స్టోర్ అయ్యి ఉండాలా లేదా అనేది కూడా మనము ఇవ్వచ్చు. సో ఒకవేళ మనం సెక్యూర్గా స్టోర్ చేసుకున్నట్టయితే ఆ కుకీలోని వాల్యూస్ని సెక్యూర్ సాకెట్ లేయర్ కనెక్షన్ ద్వారా మాత్రమే, అంటే ఏదైనా ఒక సెక్యూరిటీ కలిగిన వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆ కుకీలో ఉన్న స్టోర్ అయి ఉన్న వాల్యూస్ని మనము రిట్రైవ్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా. సో టోటల్గా మనం వచ్చేసి కుకీని క్రియేట్ చేయాలనుకుంటే 6 వాల్యూస్ని పాస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు మరి ఆ 6 వాల్యూస్ అనేటివి మ్యాండేటరీయా అంటే కాదు. సో ఓన్లీ ఫస్ట్ 2 పార్ట్స్ ఉన్నాయి కదా, నేమ్ అండ్ వాల్యూ. ఓకేనా. సో ఈ నేమ్ అండ్ వాల్యూ పార్ట్స్ వచ్చేసి మ్యాండేటరీగా ఉండాలి. అండ్ మిగిలిన పార్ట్స్ ఉన్నాయి కదా, సో డొమైన్ కానీ లేదా పాత్ కానీ లేదా సెక్యూరిటీ కానీ లేదా ఎక్స్పైరీ డేట్ కానీ. ఓకేనా. సో ఈ 4 పార్ట్స్ని మీరు ఆప్షనల్ అనమాట. సో ఒకవేళ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు. సో మీరు కావాలనుకుంటే ఇవ్వచ్చు, లేదా ఇవ్వకపోయినా మీకు కుకీ అనేది క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. సో యూజర్ నేమ్ అండ్ వాల్యూ అనేది మ్యాండేటరీ. ఓకేనా. సో కుకీ యొక్క నేమ్ అండ్ వాల్యూ వచ్చేసి మ్యాండేటరీగా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మిగిలిన 4 పార్ట్స్ ఎక్స్పైరీ డేట్, పాత్, డొమైన్ నేమ్, సెక్యూరిటీ. సో ఈ 4 వాల్యూస్ని మీరు ఎంటర్ చేయకపోయినా మనకు కుకీ అనేది క్రియేట్ అవుతుంది. సో మీరు ఎలాంటి కుకీని క్రియేట్ చేయాలనుకుంటున్నారని దాన్ని బేస్ చేసుకొని మీరు వాల్యూస్ని పాస్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనం కుకీ నేమ్ని పాస్ చేయాలి కదా. సో ఈ కుకీ నేమ్ వచ్చేసి మనకు స్ట్రింగ్ టైప్ అయి ఉండాలి. అండ్ దాంట్లో వచ్చేసి మనకు ఎలాంటి కామాస్ కానీ సెమీకోలన్ కానీ యూజ్ చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్. సో స్ట్రింగ్ ఉండాలి, బట్ దాంట్లో వచ్చేసి మీరు ఎలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ని యూజ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎక్స్పైరీ డేట్ ఉంది కదా. సో ఈ ఎక్స్పైరీ డేట్ అంటే మనకు వచ్చేసి బై డిఫాల్ట్గా ఎక్స్పైరీ డేట్ అనేది ఎలా ఉంటుందంటే మనం వచ్చేసి ఒకసారి బ్రౌజర్ని క్లోజ్ చేసే వరకు ఆ ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. సో ఒకసారి మనం బ్రౌజర్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినట్టయితే
ఆ బ్రౌజర్లో వచ్చేసి అలా కుక్కీలో ఉన్న డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. సో అలా కాకుండా మనకు వచ్చేసి ఆ కుక్కీలో ఉన్న డీటెయిల్స్ అనేవి కొంత లిమిట్ వరకు స్టోర్ అయ్యి ఉండాలి. అంటే 1 డే వరకా లేదా 1 వీక్ వరకా 1 మంత్ వరకా, సో ఇలా కొంత టైం లిమిట్ వరకు మనకు ఆ కుక్కీలో ఉన్న వాల్యూస్ అనేటివి అలాగే స్టోర్ అయ్యి ఉండాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ ఎక్స్పైరీ డేట్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకు టోటల్గా కుక్కీస్ గురించి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి వచ్చేసి ఒక సింటాక్స్ చూపిస్తాను. సో కుక్కీస్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ కుక్కీస్లో ఉన్న డేటాని ఎలా రీడ్ చేయాలి అనే దాని గురించి ఒక సింటాక్స్ చూపిస్తాను. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం కుక్కీని క్రియేట్ చేయడానికి సింటాక్స్ చూసుకున్నట్టయితే మనము కుక్కీస్ని క్రియేట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి document.cookie అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. సో చూడండి document.cookie అని ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ వాల్యూస్ని అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వాల్యూస్ని డబుల్ కోట్స్లో పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో చూడండి డబుల్ కోట్స్లో వచ్చేసి నేను ఏమి ఇస్తున్నాను, సింపుల్గా వచ్చేసి యూజర్ నేమ్ ఈక్వల్స్ టు అభిషేక్ అని ఇచ్చేసాను. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుందంటే యూజర్ నేమ్ అనేది కుక్కీ యొక్క నేమ్ అవుతుంది అండ్ అభిషేక్ అని ఉంది కదా, సో అది వచ్చేసి వాల్యూ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, 2 పార్ట్స్ని మాత్రమే పాస్ చేస్తున్నాను. ఓకేనా. సో 2 పార్ట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా పాస్ చేయాలని చెప్పాను కదా. సో మిగిలిన వాల్యూస్ని మీరు పాస్ చేయకపోయినా మీకు కుక్కీ అనేది క్రియేట్ అవుతుంది. మస్ట్ అండ్ షుడ్గా యూజర్ నేమ్ అంటే కుక్కీ యొక్క నేమ్ అండ్ వాల్యూ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా పాస్ చేయాలి. సో ఇక్కడ నేను కుక్కీ నేమ్ వచ్చేసి యూజర్ నేమ్ అని ఇచ్చేసాను అండ్ వాల్యూ వచ్చేసి అభిషేక్ అని ఇచ్చేసాను. సో అలాంటప్పుడు మనకు కుక్కీ అనేది క్రియేట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఒకవేళ ఎక్స్పైరీ డేట్ని కూడా పాస్ చేయాలనుకున్నారు అనుకోండి. సో చూడండి document.cookie ఈక్వల్స్ టు యూజర్ నేమ్ ఈక్వల్స్ టు అభిషేక్ అండ్ ఎక్స్పైర్స్ ఈక్వల్స్ టు అండ్ మనం వచ్చేసి డేట్ని పాస్ చేయాలి. ఓకేనా. సో చూడండి ఇప్పుడు వచ్చేసి వెడ్నెస్డే 29th November 2017 12:12 UTC అని ఇచ్చేసాను. ఓకేనా. సో ఇలా మీరు కావాల్సిన విధంగా మీకు కావాల్సిన డేట్ని మీరు పాస్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో అలా కాకుండా మీకు ఒకవేళ పాత్ని పాస్ చేయాలనుకున్నారు అనుకోండి. సో చూడండి document.cookie ఈక్వల్స్ టు యూజర్ నేమ్ ఈక్వల్స్ టు అభి అండ్ పాత్ ఈక్వల్స్ టు స్లాష్. ఓకేనా. సో స్లాష్ అంటే ఏం లేదండి, మనకి ప్రజెంట్ వెబ్ పేజ్ అయితే ఏ లొకేషన్లో స్టోర్ అయిందో ఆ లొకేషన్లో ఉన్న అన్ని వెబ్ పేజెస్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఆ కుక్కీని మనం సింపుల్గా పాత్ స్లాష్ అని ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ప్రజెంట్ వెబ్ పేజ్ అయితే ఏ లొకేషన్లో స్టోర్ అయి ఉంటుందో ఆ లొకేషన్లో ఉన్న మిగిలిన అన్ని వెబ్ పేజెస్ కూడా ఆ కుక్కీని యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి సింపుల్గా కుక్కీని క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ కుక్కీలో ఉన్న డేటాని రీడ్ చేయాలనుకున్నాం అనుకోండి. సో దానికోసం ఏం చేస్తామంటే సింపుల్గా వచ్చేసి మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తాము, వేర్ x ఈక్వల్స్ టు document.cookie. ఓకేనా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ కుక్కీలో స్టోర్ ఉన్న వాల్యూస్ అన్నీ మనకు ఈ వేరియబుల్లో స్టోర్ అవుతాయి. ఓకేనా. సో మీరు ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసుకుంటే అన్ని వాల్యూస్ ఈ వేరియబుల్లో స్టోర్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్కి ఒక వాల్యూ, పాస్వర్డ్ ఒక వాల్యూ, జెండర్ ఒక వాల్యూ, లొకేషన్ ఒక వాల్యూ, లాంగ్వేజ్ ఒక వాల్యూ. ఓకేనా. సో ఇలా మీరు ఎన్ని వాల్యూస్ని ఒక కుక్కీలో స్టోర్ చేసుకుంటారో అన్ని వాల్యూస్ వచ్చేసి ఈ వేరియబుల్లో స్టోర్ అవుతాయి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి టోటల్ కుక్కీస్ యొక్క ఇంట్రడక్షన్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు వచ్చేసి మనం థియరిటికల్గా తెలుసుకున్నాం కదా. సో కుక్కీస్ అంటే ఏంటి, వాటిని ఎలా క్రియేట్ చేయాలి, ఎందుకు క్రియేట్ చేయాలి అనేసి. సో ఇప్పుడు వచ్చేసి మనం ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను. సో ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేయాలనుకుంటాను. సో ఆ వెబ్ పేజ్కి యూజర్ వచ్చేసి ఫస్ట్ టైం వచ్చాడు అనుకోండి. సో ఫస్ట్ టైం వచ్చేసి యూజర్ వెబ్ పేజ్ని ఓపెన్ చేసినప్పుడు యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ని మనం రిట్రైవ్ చేసుకోవాలి. సో ఆ యూజర్ ఎంటర్ చేసిన డీటెయిల్స్ మనం ఒక కుక్కీలో స్టోర్ చేసుకుంటాము. సో నెక్స్ట్ టైం వచ్చేసి అంటే ఒక 5 minutes తర్వాత కానీ లేదా 1 hour తర్వాత కానీ లేదా మళ్ళీ నెక్స్ట్ టైం అంటే ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఆ వెబ్ పేజ్ని ఓపెన్ చేస్తారు అనుకోండి. సో ఆల్రెడీ యూజర్ ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఉంటాయి కదా. సో ఆ డీటెయిల్స్ని బేస్ చేసుకొని యూజర్కి సంబంధించిన విధంగా వెబ్ పేజ్ని ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా. సో ఇక్కడ నేను దానికోసం ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 3 functionsని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఆ 3 function ఏంటి అని చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఒక కుక్కీని క్రియేట్ చేయడానికి అండ్ సెకండ్ ఫంక్షన్ వచ్చేసి కుక్కీలో ఉన్న డేటాని రీడ్ చేయడానికి అండ్ థర్డ్ ఫంక్షన్ ఏంటంటే యూజర్ వచ్చేసి ఫస్ట్ టైం ఆ వెబ్ పేజ్ని ఓపెన్ చేస్తున్నట్టయితే ఎంటర్ యువర్ నేమ్ లేదా ఎంటర్ యువర్ పాస్వర్డ్. సో ఇలా ఒక అలర్ట్ బాక్స్ని ప్రింట్ చేయాలనుకుంటాను. ఒకవేళ యూజర్ వచ్చేసి ఒకటి కంటే ఎక్కువ టైమ్స్ ఆ వెబ్ పేజ్ని ఓపెన్ చేశారనుకోండి. సో యూజర్కి వచ్చేసి ఒక గ్రీటింగ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా. సో వెల్కమ్ అభిషేక్, వెల్కమ్ రాజు. సో ఇలా ఒక మెసేజ్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఓకేనా. సో దానికోసం వచ్చేసి టోటల్గా 3 functions క్రియేట్ చేస్తాను. ఆ 3 functionsని బేస్ చేసుకొని మాత్రమే నేను ఒక కుక్కీని క్రియేట్ చేసి ఆ కుక్కీని బేస్ చేసుకొని మనకు డిఫరెంట్గా అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనేది నేను చూపించాలి అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ని డెవలప్ చేసి పెట్టేశాను.
సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం ఎక్కువ పడుతుందని నేను ఆల్రెడీ డెవలప్ చేసి పెట్టేశాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు చెప్పినట్టుగానే నేను 3 ఫంక్షన్స్ని క్రియేట్ చేశాను. ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే సెట్ కుకీ. ఓకేనా, అంటే మనం వచ్చేసి ఒక కుకీని క్రియేట్ చేయాలనుకుంటున్నాం అండ్ ఆ కుకీలో వచ్చేసి యూజర్కి సంబంధించిన యూజర్ నేమ్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాం కదా. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను అండ్ ఆ ఫంక్షన్ యొక్క నేమ్ వచ్చేసి సెట్ కుకీ అని ఇచ్చేసాను. ఓకేనా, సో ఈ సెట్ కుకీ అనే ఫంక్షన్లో ఏం చేస్తున్నాము, యూజర్కి సంబంధించిన డేటాని స్టోర్ చేసుకుంటున్నాం కదా. సో ఆ డేటా అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, సో యూజర్ ఎంటర్ చేయాలి కదా. అంటే ఏదైనా ఒక టెక్స్ట్ బాక్స్లో యూజర్ ఎంటర్ చేస్తే ఆ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేటివి మనకు కుకీలో స్టోర్ అవ్వాలి. ఓకేనా, సో నేను దానికోసం ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 3 పారామీటర్స్ని పాస్ చేస్తున్నాను ఈ ఫంక్షన్కి. ఆ 3 పారామీటర్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి సి నేమ్, అంటే కుకీ యొక్క నేమ్, అండ్ సి వాల్యూ, కుకీ యొక్క వాల్యూ, అండ్ ఎక్స్పైరీ డేట్. ఓకేనా, సో కుకీ యొక్క నేమ్ అండ్ కుకీ యొక్క వాల్యూ అండ్ ఎక్స్పైరీ డేట్ అనే 3 పారామీటర్స్ని నేను ఈ సెట్ కుకీ అనే ఫంక్షన్కి పాస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పైరీ డేట్ని పాస్ చేస్తున్నాం కదా. సో ఆ ఎక్స్పైరీ డేట్ అనేది ఎన్ని డేస్ ఉండాలి, అంటే ఆ కుకీలో ఉన్న వాల్యూస్ అనేటివి 1 డే స్టోర్ అయి ఉండాలా, లేదా 1 వీక్ స్టోర్ అయి ఉండాలా, లేదా 1 మంత్ వరకు స్టోర్ అయి ఉండాలా అనేసి నేను ఎక్స్పైరీ డేట్ని పాస్ చేయాలనుకుంటాను. సో దానికోసం నేనేం చేస్తున్నాను అంటే ప్రజెంట్ డేట్ని రిట్రైవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను ఉన్నాను అనుకోండి. సో నేను నా వెబ్ పేజ్ని ఈరోజు ఓపెన్ చేశాను. ఓకేనా, సో ఈ రోజు నుంచి నాకు ఆ వెబ్ పేజ్లో ఉన్న డేటా అనేది, అంటే కుకీలో ఉన్న డేటా అనేది 1 వీక్ వరకు స్టోర్ చేసుకుని ఉండాలి. ఓకేనా, సో నేను ఈ రోజు ఓపెన్ చేశాను కాబట్టి మళ్ళీ వెడ్నెస్డే ట్యూస్డే వరకు నా వెబ్సైట్లో కుకీ ఉంటుంది కదా, ఆ కుకీలో డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది కదా. బట్ అందరూ వచ్చేసి సేమ్ ఈ రోజే ఓపెన్ చేయాలని లేదు కదా వెబ్ పేజ్ని. సో ఒకరు వచ్చేసి రేపు ఓపెన్ చేయొచ్చు, కొందరు వచ్చేసి ఇంకొక 1 మంత్ తర్వాత ఓపెన్ చేయొచ్చు, ఇంకొకరు వచ్చేసి 1 ఇయర్ తర్వాత ఓపెన్ చేయొచ్చు కదా. సో అలా కాకుండా మనకేంటంటే ఆ యూజర్ వచ్చేసి ఆ వెబ్ పేజ్ని అయితే ఎప్పుడు ఓపెన్ చేస్తాడో ఆ రోజు నుంచి 1 వీక్ వరకు మనకు ఆ వెబ్ పేజ్లో ఆ కుకీలో డేటా అనేది స్టోర్ అయి ఉండాలి. ఓకేనా, సో దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఒక డేటా అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాము. సో డేటా అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ప్రజెంట్ డేట్, అంటే ఆ యూజర్ వచ్చేసి ఆ వెబ్ పేజ్ని ఎప్పుడు ఓపెన్ చేస్తాడో ఆ ఓపెన్ చేసిన డేట్ని బేస్ చేసుకొని దాని నుంచి 1 వీక్ వరకు ఆ కంటెంట్ ఆ కుకీలో డేటా అనేది స్టోర్ అయి ఉండాలి, లేదా 1 మంత్ వరకు ఆ కుకీలో డేటా అనేది స్టోర్ అయి ఉండాలి అనేసి దాన్ని డిసైడ్ చేయడానికి మనం వచ్చేసి ఫస్ట్ ఒక డేట్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. సో డేట్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ప్రజెంట్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ని కాల్ చేస్తున్నాం. ఓకేనా, సో చూడండి d.getTime అని ఇచ్చేస్తాను. ఓకేనా, సో ప్రజెంట్ డేట్ అనే టైం ఏదైతే ఉందో ఆ టైంని కాల్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఎన్ని డేస్ వరకు స్టోర్ అయి ఉండాలి. ఓకేనా, అంటే 1 డే వరకు ఆ కుకీలో ఉన్న డేటా అనేది స్టోర్ అయి ఉండాలి, లేదా 1 వీక్ వరకు ఆ కుకీలో డేటా అనేది స్టోర్ అయి ఉండాలి అనేసి మనం పాస్ చేయాల్సి ఉంటుంది. సో అలా మనం పాస్ చేయాలంటే డైరెక్ట్గా మనం డేస్ని పాస్ చేయొద్దు. ఓకేనా, అంటే 1 డే 2 డేస్ 3 డేస్ అని ఇలా పాస్ చేయము. మనం ఎలా పాస్ చేస్తాము అంటే మిల్లీ సెకండ్స్లో పాస్ చేస్తాము. ఓకేనా, సో మిల్లీ సెకండ్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనకు 1 సెకండ్కి 1000 మిల్లీ సెకండ్స్ కదా. సో అలా ఎన్ని డేస్ పాస్ చేయాలి, ఎన్ని డేస్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారు అనే దాని వాల్యూని వచ్చేసి మనము మిల్లీ సెకండ్స్లో పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ మిల్లీ సెకండ్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 1 డే స్టోర్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి. సో దానికోసం వచ్చేసి 1 ఇంటూ, అంటే ఒక్క రోజులో ఎన్ని అవర్స్ ఉంటాయి 24 కదా. సో 1 ఇంటూ 24 అండ్ ఈ 24 అవర్స్లో 60 మినిట్స్ ఉంటాయి. సో 24 ఇంటూ 60 అండ్ 60 మినిట్స్లో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్కి 60 సెకండ్స్ ఉంటాయి. సో మళ్ళీ ఇంటూ 60 అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్లో 1000 మిల్లీ సెకండ్స్ ఉంటాయి. ఓకేనా, సో టోటల్ వాల్యూ నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి ఎక్స్పైరీ డేట్స్ ఇంటూ 24 అవర్స్ ఇంటూ 60 మినిట్స్ ఇంటూ 60 సెకండ్స్ ఇంటూ 1000 మిల్లీ సెకండ్స్. సో టోటల్ వాల్యూని పాస్ చేస్తున్నాను. సో మనకు ప్రజెంట్ టైం ఏదైతే ఉంటుందో ఆ టైం ప్లస్ ఎన్ని డేస్ వరకు లేదా ఎన్ని మంత్స్ వరకు ఆ డేటా అనేది స్టోర్ అయ్యి ఉండాలి అనేది టోటల్ కలిపి d.setTime అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకు టోటల్ ఈ రోజు నుంచి మళ్ళీ 1 వీక్ వరకు అందులో ఉన్న డేటా అనేది టోటల్గా స్టోర్ అయ్యేలాగా మనము క్రియేట్ చేసేసాము. ఓకేనా ఫ్రెండ్స్, సో దాన్ని ఏం చేయాలి, మనము ఎక్స్పైర్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి కదా ఆ వాల్యూని. సో ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పాను, మనం వచ్చేసి document.cookieని యూజ్ చేసి వేరియబుల్కి ఎక్స్పైరీ డేట్ని ఎలా పాస్ చేయాలని సింటాక్స్ చూపించాను కదా. సో దాంట్లో వచ్చేసి ఏమింది, వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి ఎక్స్పైర్స్ అని ఉంది. ఓకేనా, సో ఎక్స్పైర్స్ అనే వేరియబుల్కి మనము ఈ డేట్ని పాస్ చేయాలి. ఓకేనా, సో దానికోసం వచ్చేసి వేరియబుల్ని క్రియేట్ చేశాను, వేర్ ఎక్స్పైర్స్ ఈక్వల్స్ టు ఎక్స్పైర్ ప్లస్ d.toGMT స్ట్రింగ్ అనే మెథడ్ని యూజ్ చేశాను. ఓకేనా, సో ఇక్కడ మనం వచ్చేసి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ యూజ్ చేసాము, లేదా ఫంక్షన్ అనుకోవచ్చు లేదా మెథడ్ అనుకోవచ్చు. సో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ యూజ్ చేసాము. ఆ ఫంక్షన్ ఏంటి అంటే
2GMT స్ట్రింగ్ అనే ఫంక్షన్. ఓకేనా. సో ఈ 2GMT ఫంక్షన్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ప్రజెంట్ టైం ఉంది కదా, సో ప్రజెంట్ టైం అనేది ఒక్కొక్క స్టేట్లో ఒకలాగా ఉంటుంది కదా, ఒక్కొక్క కంట్రీలో ఒకలాగా ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో చూసుకున్నారనుకోండి, ఇండియాలో వచ్చేసి ప్రజెంట్ టైం అండ్ డేట్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అలాగే వచ్చేసి మీరు జపాన్లో చూసుకున్నారనుకోండి, జపాన్లో వేరే ఉంటుంది. అమెరికాలో చూసుకున్నారనుకోండి, అమెరికాలో వేరే ఉంటుంది. ఓకేనా. సో వాళ్ళ టైంకి తగ్గట్టు, వాళ్ళ డేట్కి తగ్గట్టు ఆ కుక్కీ అనేది స్టోర్ అయ్యి ఉండాలి కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ 2GMT స్ట్రింగ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. సో ఈ GMT అంటే ఏం లేదండి, గ్రీనిచ్ మీన్ టైం. ఓకేనా. సో గ్రీనిచ్ రేఖని యూజ్ చేసుకునే కదా మనం టైంని డిసైడ్ చేస్తాము. సో దాన్ని బేస్ చేసుకొని మనకి టైం అనేది సెట్ అవ్వాలి అనేసి 2GMT స్ట్రింగ్ అనేసి ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఓకేనా. సో దాన్ని బేస్ చేసుకొని మనకు కుక్కీలో ఎక్స్పైరీ డేట్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేస్తాము, మనం కుక్కీని క్రియేట్ చేయాలంటే document.cookie అనే మెథడ్ యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ చూడండి, document.cookie ఈక్వల్స్ టు సి నేమ్, అంటే కుక్కీ నేమ్ ఈక్వల్స్ టు అండ్ నెక్స్ట్ వచ్చేసి సి వాల్యూ అండ్ ఎక్స్పైరీ డేట్ అండ్ పాత్. సో ఈ 4 వాల్యూస్ని నేను పాస్ చేస్తున్నాను. సో పాస్ వచ్చేసి సింపుల్గా స్లాష్ అని చేస్తాను. సో ఈ వెబ్ పేజ్ అయితే ఏ లొకేషన్లో అయితే స్టోర్ అయ్యిందో ఆ లొకేషన్లో ఉన్న మిగతా వెబ్ పేజెస్ కూడా ఈ కుక్కీని యూజ్ చేసుకోవచ్చు అని చేశాను కదా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఏంటి, టోటల్గా ఒక కుక్కీని క్రియేట్ చేయడానికి. ఓకేనా. సో దీంట్లో ఏం చేస్తున్నాము, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యూజర్ దగ్గర నుంచి వాల్యూని తీసుకుంటున్నాము అండ్ ఆ వాల్యూకి వచ్చేసి మనము కొంత ఎక్స్పైరీ డేట్ని పాస్ చేస్తున్నాము. సో ఆ ఎక్స్పైరీ డేట్ని మనం డైరెక్ట్గా పాస్ చేయకుండా యూజర్ వచ్చేసి ఆ వెబ్ పేజ్ని ఫస్ట్ టైం ఎప్పుడు ఓపెన్ చేస్తాడో ఆ డేట్ని యూజ్ చేసుకొని దాని నుంచి 1 డే వరకు స్టోర్ అయ్యి ఉండాలా, 1 వీక్ వరకు స్టోర్ అయ్యి ఉండాలా, 1 మంత్ వరకు స్టోర్ అయ్యి ఉండాలా అనేసి మనం వాల్యూని పాస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాత్ని పాస్ చేస్తున్నాము. ఓకేనా. సో ఆ పాత్ అనేది అంటే ఆ కుక్కీని ఏ వెబ్సైట్స్ ఓపెన్ చేసుకోవాలి అనేసి కూడా మనం పాత్ని పాస్ చేస్తాము. సో ఇది వచ్చేసి టోటల్గా కుక్కీని క్రియేట్ చేయడానికి ఫ్రెండ్స్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కుక్కీలో ఉన్న డేటాని రీడ్ చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు వచ్చేసి యూజర్ ఓపెన్ చేశాడు వెబ్ పేజ్ని, రిజిస్ట్రేషన్ అయ్యాడు. సో నెక్స్ట్ మళ్ళీ 1 అవర్ తర్వాత కానీ లేదా నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ మంత్ తర్వాత కానీ సో ఇలా మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు సో అంటే ఆల్రెడీ కుక్కీని క్రియేట్ చేస్తాం కదా, సో ఆ కుక్కీలో ఉన్న డేటాని రీడ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి కదా. సో దానికోసం ఏం చేస్తున్నా అంటే నేను ఇంకొక ఫంక్షన్ని క్రియేట్ చేస్తాను. ఆ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే గెట్ కుక్కీ. ఓకేనా. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కుక్కీని క్రియేట్ చేస్తాను, ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను, వేర్ నేమ్ ఈక్వల్స్ టు సి నేమ్ అనేసి. ఓకేనా. సో సి నేమ్ అంటే ఏంటి, కుక్కీ యొక్క నేమ్. అంటే కుక్కీలో వచ్చేసి ఎలాంటి వాల్యూస్ని స్టోర్ చేసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ని స్టోర్ చేసుకున్నారా, ఏజ్ని స్టోర్ చేసుకున్నారా, లొకేషన్ని స్టోర్ చేసుకున్నారా, సో ఇలాంటి లాంగ్వేజ్ని స్టోర్ చేసుకున్నారా. ఓకేనా. సో అలాంటి వాల్యూస్ని కనుక్కోవడానికి వేర్ నేమ్ ఈక్వల్స్ టు సి నేమ్ అని చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు కుక్కీలో వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాం కదా, సో ఆ కుక్కీలో వాల్యూస్ని డీకోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఆ కుక్కీలో స్టోర్ అయిన వాల్యూస్ని డీకోడ్ చేయడానికి మనం వచ్చేసి ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. సో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఏంటంటే డీకోడ్ URI కాంపోనెంట్. ఓకేనా. డీకోడ్ URI కాంపోనెంట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. సో డీకోడ్ URI ఫంక్షన్ డీకోడ్ URI కాంపోనెంట్ అనే ఫంక్షన్కి మనం ఈ క్రియేట్ చేసాం కదా కుక్కీని, ఆ కుక్కీని పాస్ చేస్తున్నాను. ఓకేనా, పారామీటర్ లాగా. సో చూడండి, డీకోడ్ URI కాంపోనెంట్ ఆఫ్ document.cookie అని ఇచ్చేసాను. సో దాని ద్వారా వచ్చిన వాల్యూ అనేది అంటే అందులో ఎన్ని వాల్యూస్ స్టోర్ అయి ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూజర్ నేమ్ని స్టోర్ చేసుకున్నాను, పాస్వర్డ్ని స్టోర్ చేసుకున్నాను, ఏజ్ని స్టోర్ చేసుకున్నాను, జెండర్ని స్టోర్ చేసుకున్నాను, అండ్ లొకేషన్ని స్టోర్ చేసుకున్నాను, అండ్ లాంగ్వేజ్ని స్టోర్ చేసుకున్నాను. ఓకేనా. సో టోటల్ 6 వాల్యూస్ స్టోర్ చేసుకున్నాను అనుకోండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ వచ్చేసి నాకు ఈ వేర్ డీకోడ్ కుక్కీలో స్టోర్ అయ్యాలి అనేసి నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి ఉంటుంది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కుక్కీని క్రియేట్ చేస్తాం అండ్ ఆ కుక్కీలో వచ్చేసి ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేసుకున్నాము అనేది మనకి ఎలా తెలుస్తుంది. సో వచ్చేసి 1 వాల్యూస్ని స్టోర్ చేసుకున్నామా, 3 వాల్యూస్ని చూసుకున్నామా, 5 వాల్యూస్ని స్టోర్ చేసుకున్నామా, ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేసుకున్నామా అనేది మనకు తెలియదు కదా. సో దానికోసం ఏం చేస్తామంటే మనం వచ్చేసి ఒక లూప్ని క్రియేట్ చేస్తాము. సో ఆ లూప్ని బేస్ చేసుకొని ఆ కుక్కీలో ఎన్ని వాల్యూస్ అయితే స్టోర్ అయ్యి ఉన్నాయో అన్ని వాల్యూస్ని రీడ్ చేస్తున్నాము. ఓకేనా. సో నేను దానికోసం వచ్చేసి సింపుల్గా ఫర్ లూప్ని యూజ్ చేశాను. ఓకేనా. సో చూడండి, ఫర్ లూప్ని యూజ్ చేసుకొని దానికి వేర్ i = 0 i less than or ca.length i++ అని చేసి సో ఆ కుక్కీలో అయితే ఎన్ని వాల్యూస్ అయితే స్టోర్ అయి ఉంటాయో అన్ని వాల్యూస్ని రీడ్ చెయ్యాలి అనేసి నేను ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే సో ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ తర్వాత మనకు వచ్చేసి ఒక సెమీకోలన్ సింబల్ అనేది యాడ్ అవ్వాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజర్ నేమ్ ఈక్వల్స్ టు అభిషేక్ ఉంది కదా, సో యూజర్ నేమ్ ఈక్వల్స్ టు అభిషేక్ అని యాడ్ వచ్చేసాక నెక్స్ట్ వచ్చేసి మనకు సెమీకోలన్ సింబల్ యాడ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 అండ్ నెక్స్ట్ సెమీకోలన్ యాడ్ అవ్వాలి.
అండ్ ఏజ్ ఈక్వల్స్ టు 25 అండ్ నెక్స్ట్ సెమికోలన్ అనేది యాడ్ అవ్వాలి అండ్ లొకేషన్ ఈక్వల్స్ టు ఇండియా అండ్ సెమికోలన్ అనేది యాడ్ అవ్వాలి. ఓకేనా. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఈ కుక్కీలో నుంచి వాల్యూస్ అనేటివి రావాలి. ఓకేనా. సో దానికోసం మనం వచ్చేసి ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఆ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఏంటి అంటే స్ప్లిట్ ఫంక్షన్. ఓకేనా. సో చూడండి వేర్ సిఏ ఈక్వల్స్ టు డీకోడెడ్ కుక్కీ డాట్ స్ప్లిట్ ఫంక్షన్ ఆఫ్ సెమికోలన్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ తర్వాత నాకు సెమికోలన్ అనేది ప్రింట్ అవ్వాలి అనేసి నేను స్ప్లిట్ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే సింపుల్గా యూజర్ దగ్గర నుంచి అంటే యూజర్ వచ్చేసి సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ మళ్ళీ సేమ్ వెబ్ పేజ్ని ఓపెన్ చేసినట్టయితే ఆ కుక్కీలో ఉన్న డేటాని రీడ్ చేస్తున్నాము. ఓకేనా. సో దానికోసం వచ్చేసి టోటల్గా గెట్ కుక్కీ అనే ఫంక్షన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటంటే మనకు ఒకవేళ ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఏం చేయాలి, ఆ యూజర్ వచ్చేసి ఫస్ట్ టైం ఆ వెబ్ పేజ్ని ఓపెన్ చేస్తున్నాడా లేదా ఆల్రెడీ ఆ వెబ్ పేజ్ని ఇంతకుముందు ఒకసారి ఓపెన్ చేశాడా అనేది మనం కనుక్కోవాలి కదా. సో దానికోసం నేను ఏం చేశానంటే ఇంకొక ఫంక్షన్ని క్రియేట్ చేశాను. ఆ ఫంక్షన్ ఏంటంటే మనకు వచ్చేసి చెక్ కుక్కీ అనే ఫంక్షన్. ఓకేనా. సో ఈ చెక్ కుక్కీ అనే ఫంక్షన్ యూజ్ చేసి యూజర్ వచ్చేసి ఆ వెబ్ పేజ్ని అంటే క్లయింట్ వచ్చేసి ఆ వెబ్ పేజ్ని ఆల్రెడీ ఓపెన్ చేశాడా లేదా ఇప్పుడు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాడా అనేది కనుక్కోవాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నట్టయితే యూజర్కి వచ్చేసి ఒక అలర్ట్ బాక్స్ అనేది ప్రింట్ అవ్వాలి, ఎంటర్ యువర్ నేమ్ అనేసి. సో యూజర్ వచ్చేసి నేమ్ని ఎంటర్ చేయాలి. ఒకవేళ యూజర్ వచ్చేసి సెకండ్ టైం లేదా థర్డ్ టైం ఓపెన్ చేస్తున్నాడు అనుకోండి, సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఒక అవుట్పుట్ని ప్రింట్ చేయాలి. ఓకేనా. సో వెల్కమ్ అభిషేక్, వెల్కమ్ రాజు అనేసి ఇలా ఏదో ఒక మెసేజ్ని ప్రింట్ చేయాలనుకుంటాం. ఓకేనా. సో టోటల్గా దానికోసం వచ్చేసి మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాం. ఆ ఫంక్షన్ ఏంటి అంటే చెక్ కుక్కీ అనే ఫంక్షన్. ఓకేనా. సో చూడండి దాంట్లో ఏం చేస్తున్నా అంటే సింపుల్గా మనం వచ్చేసి ఒక కుక్కీలో ఉన్న వాల్యూని రీడ్ చేయాలంటే ఏం చేస్తాం, దానికోసం వచ్చేసి గెట్ కుక్కీ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం కదా. సో చూడండి వేర్ యూజర్ ఈక్వల్స్ టు గెట్ కుక్కీ అనేసి యూజర్ నేమ్ ఇచ్చేస్తున్నాం. ఓకేనా. సో ఏంటంటే ఒకవేళ యూజర్ అనేది ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే అంటే ఆల్రెడీ ఒకసారి వెబ్ పేజ్ని ఓపెన్ చేస్తున్నాడు అనుకుంటే సో దాంట్లో ఉన్న కుక్కీని ఉన్న వాల్యూని రీడ్ చేయడానికి మనం వచ్చేసి గెట్ కుక్కీ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. సో చూడండి నెక్స్ట్ వచ్చేసి కండిషన్ అప్లై చేస్తున్నాను. ఇఫ్ యూజర్ నాట్ ఈక్వల్స్ టు బ్లాంక్ అలర్ట్ వెల్కమ్ అగైన్ ప్లస్ యూజర్. ఓకేనా. అంటే ఆల్రెడీ ఒకసారి యూజర్ అని విజిట్ చేశాడు అనుకోండి, సో ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు యూజర్ వచ్చేసి తన నేమ్ని ఎంటర్ చేస్తాడు కదా. సో అలా నేమ్ని ఎంటర్ చేసినప్పుడు నేను సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ సో ఇలా మళ్ళీ వెబ్ పేజ్ని ఓపెన్ చేస్తాడు అనుకోండి, సో అప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను అంటే వెల్కమ్ అగైన్ అభిషేక్, వెల్కమ్ అగైన్ రాజు, సో ఇలా ప్రింట్ అవ్వాలి అనుకుంటాను. సో నేను దానికోసం వచ్చేసి ఒక కండిషన్ అప్లై చేస్తున్నాను. ఓకే. సో ఒకవేళ యూజర్లో ఉన్న వాల్యూ అనేది బ్లాంక్ వాల్యూ కానట్టయితే అనేది కండిషన్ లాగా అప్లై చేశాను. యూజర్ నాట్ ఈక్వల్స్ టు బ్లాంక్. ఓకేనా. అలర్ట్ వెల్కమ్ అగైన్ అండ్ యూజర్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఒకవేళ యూజర్లో ఉన్న వాల్యూ అనేది బ్లాంక్గా ఉందనుకోండి, అంటే ఒకవేళ యూజర్ వచ్చేసి ఫస్ట్ టైం మాత్రమే ఆ వెబ్ పేజ్ని ఓపెన్ చేస్తున్నాను అనుకోండి, సో అలాంటప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి, సో దానికోసం నేను ఏం చేశానంటే ఎల్స్లో వచ్చేస్తున్నాను. ఎల్స్ యూజర్ ఈక్వల్స్ టు ప్రాంప్ట్ అంటే నేను అలర్ట్ బాక్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను అండ్ ఆ అలర్ట్ బాక్స్లో వచ్చేసి ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అనేది ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. సో ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని ఒక అలర్ట్ బాక్స్ వస్తుంది. సో అలర్ట్ బాక్స్లో వచ్చేసి యూజర్ తన నేమ్ని ఎంటర్ చేస్తాడు. సో అలా ఎంటర్ చేసిన నేమ్ని నేను ఈ యూజర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకేనా. సో ఒకవేళ మరి ఆ యూజర్ ఎంటర్ చేస్తున్నాడు కదా వాల్యూస్, సో ఆ వాల్యూ వచ్చేసి ఒకవేళ యూజర్ ఇలాంటి వాల్యూని ఎంటర్ చేయకుండా డైరెక్ట్గా సబ్మిట్ని క్లిక్ చేశాడు అనుకోండి, సో అలాంటప్పుడు ఇలా ప్రింట్ అవ్వాలి మెసేజ్. ఒకవేళ యూజర్ వచ్చేసి నల్లని ఎంటర్ చేశాడు అనుకోండి యూజర్ నేమ్ని, సో అలాంటప్పుడు ఇలాంటి మెసేజ్ అనేది ప్రింట్ అవ్వాలి అనేసి నేను ఇక్కడ ఇస్తున్నాను. ఓకే. సో చూడండి ఇఫ్ యూజర్ నాట్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్ అండ్ యాంపర్సెంట్ యూజర్ నాట్ ఈక్వల్స్ టు నల్. ఓకే. అంటే ఒకవేళ యూజర్ వచ్చేసి నల్ వాల్యూని ఎంటర్ చేయనప్పుడు అండ్ యూజర్ వచ్చేసి బ్లాంక్ వాల్యూని ఎంటర్ చేయకపోతేనే సెట్ కుక్కీ అనేసి మనం క్రియేట్ చేస్తాం కదా ఆల్రెడీ ఒక ఫంక్షన్ సెట్ కుక్కీ అనేసి అండ్ దానికి వచ్చేసి 3 పారామీటర్స్ని పాస్ చేస్తున్నాము. కుక్కీ యొక్క నేమ్, కుక్కీ యొక్క వాల్యూ అండ్ ఎక్స్పైరీ డేట్. సో ఆ వాల్యూని నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఓకేనా. సో చూడండి ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను సెట్ కుక్కీ అనేసి అండ్ యూజర్ నేమ్ని పాస్ చేస్తున్నాను అండ్ యూజర్కి సంబంధించిన వాల్యూని పాస్ చేస్తున్నాను అండ్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి నేను సింపుల్గా 30 అని ఇచ్చేసాను. ఓకేనా. సో 30 days వరకు నాకు ఆ కుక్కీలో ఉన్న వాల్యూ అనేది స్టోర్ అయ్యి ఉండాలి అనేసి నేను సింపుల్గా 30 అని ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి టోటల్గా మనము 3 functions క్రియేట్ చేసాము. ఫస్ట్ వన్ వచ్చేసి కుక్కీని క్రియేట్ చేయడానికి అండ్ సెకండ్ వన్ వచ్చేసి కుక్కీలోని డేటాని రీడ్ చేయడానికి అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆ యూజర్ వచ్చేసి ఆ వెబ్ పేజ్ని ఇంతకుముందు ఓపెన్ చేశాడా లేదా అని చెక్ చేసుకోవడానికి వచ్చేసి ఇంకొక ఫంక్షన్. ఓకేనా. సో ఈ 3 functions అనేవి క్రియేట్ అయిపోయి కదా. సో మీకు ఆల్రెడీ తెలుసు మనం ఫంక్షన్ని క్రియేట్ చేయగానే మనకు ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వదు. ఓకేనా. సో మస్ట్ అండ్ షుడ్గా మనం ఏం చేయాలి, ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఓకేనా. సో ఫంక్షన్ అనేది కాల్ చేస్తేనే దాంట్లో ఉన్న కోడింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఇక్కడ నేను దానికోసం ఏం చేస్తానంటే సింపుల్గా వచ్చేసి బాడీ ట్యాగ్లో వచ్చేసి
ఆన్ లోడ్ ఈక్వల్స్ టు అనేసి చెక్ కుక్కీ అనే ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఓకేనా. సో యూజర్ వచ్చేసి వెబ్ పేజ్ని ఓపెన్ చేయగానే, అంటే వెబ్ పేజ్ అనేది లోడ్ అవ్వగానే నాకు ఈ చెక్ కుక్కీ అనే ఫంక్షన్ అనేది కాల్ అవ్వాలి అనేసి నేను బాడీ ట్యాగ్లో ఇచ్చేసాను. ఓకేనా. సో బాడీ ట్యాగ్లో వచ్చేసి ఏముంది, చెక్ కుక్కీ అనే ఫంక్షన్ ఉంది కదా. సో ఫస్ట్ ఏమవుతుందంటే యూజర్ వచ్చేసి వెబ్ పేజ్ని ఓపెన్ చేయగానే ఆ చెక్ కుక్కీ అనే ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఒకవేళ యూజర్ వచ్చేసి ఫస్ట్ టైం వెబ్ పేజ్ని ఓపెన్ చేసినట్టయితే ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. సో యూజర్ వచ్చేసి నేమ్ని ఎంటర్ చేస్తాడు. సో యూజర్ వచ్చేసి నేమ్ని ఎంటర్ చేయగానే నెక్స్ట్ ఏమవుతుందంటే సెట్ కుక్కీ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో సెట్ కుక్కీ అనే ఫంక్షన్ కాల్ అయ్యి యూజర్ నేమ్ వచ్చి వెళ్ళేసి ఆ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. అండ్ ఆ వేరియబుల్లో వచ్చేసి 30 days వరకు ఆ కుక్కీలో ఉన్న వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ టైం అంటే సెకండ్ టైం థర్డ్ టైం వచ్చేసి సేమ్ ఆ వెబ్ పేజ్ని యూజర్ ఓపెన్ చేస్తాడు అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ చెక్ ఫంక్షన్ అనే చెక్ కుక్కీ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో దాని ద్వారా వచ్చేసి యూజర్ వచ్చేసి వాల్యూని ఎంటర్ చేశాడు కదా ఆల్రెడీ, అంటే లాస్ట్ టైం ఒకసారి ఓపెన్ చేశాడు కాబట్టి. సో అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా గెట్ కుక్కీ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఈ గెట్ కుక్కీ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకు వచ్చేసి యూజర్ ఆల్రెడీ ఎంటర్ చేశాడు కదా డేటా అనేది కుక్కీలో స్టోర్ ఉంది కదా. సో ఆ కుక్కీలో ఏ డేటా అయితే స్టోర్ అయ్యిందో ఆ డేటాని రీడ్ చేసి దాన్ని బేస్ చేసుకుని మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి సింపుల్గా కుక్కీస్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ సింపుల్గా 3 ఫంక్షన్స్ క్రియేట్ చేసాం కదా. సో ఈ 3 ఫంక్షన్స్ యూజ్ చేసి సేమ్ యాజ్ గా మీరు ఎన్ని వాల్యూస్ని కావాలి అనుకుంటే మీరు అన్ని వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేశానంటే సింపుల్గా ఓన్లీ యూజర్ నేమ్ని మాత్రమే స్టోర్ చేసుకున్నాను. అలా కాకుండా మీరు వచ్చేసి లొకేషన్ని స్టోర్ చేసుకోవచ్చు, లేదా లాంగ్వేజ్ని స్టోర్ చేసుకోవచ్చు, లేదా జెండర్ని స్టోర్ చేసుకోవచ్చు, లేదా ఏజ్ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మీకు ఎన్ని వాల్యూస్ని కావాలి అనుకుంటే మీరు అన్ని వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, ఒకసారి మీకు అవుట్పుట్ని చూపిస్తాను మీకు ఎలా ప్రింట్ అవుతుంది అనేసి. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి బ్రౌజర్ను ఓపెన్ చేసేసాను ఈ వెబ్ పేజ్ని. సో ఫైల్ని సేవ్ చేశాక ఫైల్ని బ్రౌజర్లో ఓపెన్ చేసినట్టయితే ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాను కదా. సో ఫస్ట్ టైం ఓపెన్ చేయగానే చూడండి మనకు వచ్చేసి ఒక అలర్ట్ బాక్స్ అనేది ప్రింట్ అయింది. సో అలర్ట్ బాక్స్లో వచ్చేసి ఏమని అడుగుతుంది, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అనేసి. ఓకేనా. సో ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని ఎందుకు అడుగుతుంది, సో మనం ఏం చేసామో బాడీ ట్యాగ్ ద్వారా వచ్చేసి వెబ్ పేజ్ అనేది లోడ్ అవ్వగానే చెక్ కుక్కీ అనే ఫంక్షన్ కాల్ అవ్వాలని ఇచ్చేసాం కదా. సో చెక్ కుక్కీ అనే ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. సో దాంట్లో ఫస్ట్ చెక్ చేసుకుంటుంది అనమాట, అంటే యూజర్ వచ్చేసి ఫస్ట్ టైం ఎంటర్ చేస్తున్నాడా, సెకండ్ టైం థర్డ్ టైం ఓపెన్ చేస్తున్నాడా వెబ్ పేజ్ అనేసి. సో మనం ఫస్ట్ టైం ఎంటర్ చేసాం కాబట్టి సో ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చేసాం కదా ప్రాంప్ట్ అలర్ట్ బాక్స్ ద్వారా. సో మనకు ఆ అలర్ట్ బాక్స్ అనేది ప్రింట్ అయింది, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అనేది అడుగుతుంది. సో నేను ఇక్కడ వచ్చేసి నేమ్ని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా నేమ్ వచ్చేసి నేను అభిషేక్ అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో అభిషేక్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మనం ఇచ్చిన వాల్యూ ఉంది కదా, సో ఆ వాల్యూ అనేది వెళ్ళి కుక్కీలో స్టోర్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ టైం మనం వచ్చేసి సేమ్ వెబ్ పేజ్ని మళ్ళీ ఓపెన్ చేసాం అనుకోండి. సో చూడండి ఒకసారి నేను మనకు ఫైల్ని సేవ్ చేసాం కదా డెస్క్టాప్ పైన. సో డెస్క్టాప్ పైనకి వెళ్ళేసి మళ్ళీ సేమ్ ఫైల్ని నేను మళ్ళీ క్రోమ్లోనే ఓపెన్ చేస్తున్నాను కదా. సో చూడండి మళ్ళీ సెకండ్ టైం ఓపెన్ చేయగానే మనకేమని ప్రింట్ అయింది, వెల్కమ్ అగైన్ అభిషేక్ అనేది ప్రింట్ అయ్యింది. ఓకేనా. సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ టైం వెబ్ పేజ్ని ఓపెన్ చేసినప్పుడు మనకు ఒక అలర్ట్ బాక్స్ అనేది ప్రింట్ అయింది. అలర్ట్ బాక్స్లో వచ్చేసి నేమ్ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని అడిగింది. సో నేను వచ్చేసి నా నేమ్ని ఎంటర్ చేశాను, ఆ నేమ్ వెళ్ళి నాకు కుక్కీలో స్టోర్ అయింది. సో మళ్ళీ సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ నేను మళ్ళీ సేమ్ వెబ్ పేజ్ని ఓపెన్ చేసినప్పుడు ఆ కుక్కీలో ఉన్న డేటా అనేది రీడ్ అయ్యి నాకు ఒక అలర్ట్ బాక్స్ అనేది వెల్కమ్ అభిషేక్ అనేసి ఒక మెసేజ్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి కుక్కీస్ని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ కుక్కీస్లో ఉన్న డేటాని రీడ్ చేసుకోవచ్చు అండ్ దాన్ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి టోటల్గా కుక్కీస్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది అనేసి నేను సింపుల్గా ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టిన ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలనుకుంటే మీరు సింపుల్గా గూగుల్లో సెర్చ్ చేయండి, లేదా యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా మీకు దీనికి సంబంధించి చాలా లింక్స్ అనేవి వస్తాయి. సో దాంట్లో నుంచి మీకు కావాల్సిన వీడియోని కానీ లేదా లింక్ని కానీ ఓపెన్ చేసి మీరు ఇంకా నాలెడ్జ్ ఇంక్రీజ్ కావాలనుకుంటే మీరు ఇంకా వేరే వేరే ఎగ్జాంపుల్స్ తోటి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.